హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులు కాసిన వెజిటేబుల్స్కి, పూల మొక్కలకి నేను ఇస్తున్న పోషకాలు ఇవే. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో బీభత్సమైన వర్షాలు మామూలుగా పడట్లేదు. అసలు ఈ కుండీలలో మట్టి కాస్త ఎగిరిపడే విధంగా అసలు చాలా ఫోర్స్గా పడుతుంది. ఇలాంటి వాటిని కూడా తట్టుకొని గార్డెన్ ఇంత చక్కగా ఇలాంటి వెజిటేబుల్ ఇస్తుందంటే దీనికి కారణం మనం ఇచ్చే పోషకాలు. ఈ వీడియోలో అయితే మంచి చక్కటి పోషకాలు అయితే చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఇలాంటి వర్షాల తర్వాత వీటికి ఇలాంటి పోషకాలు, ఐరన్, కాల్షియం, మినరల్స్ కలిగిన ఈ పోషకాలు చాలా అవసరం. ఎందుకంటే మళ్ళీ మొక్కల్లోంచి ఇలాంటి భారీ వర్షాలు పడినప్పుడు పోషకాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలా పడుతుందంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వర్షం పడితే మామూలుగా పడట్లేదు సార్. ఎలా అంటే ఒక్కొక్క చినుకు అసలు ఎంత ఫోర్స్గా పడుతుందంటే కుండీలోంచి మట్టి ఎగిరి, అది కూడా మీకు చూపిస్తాను, తీద్దామనుకున్నాను గుర్తులేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మట్టి అంతా కూడా చిందరవంద అంటే ఫోర్స్గా పడుతుంది వర్షం. మళ్ళీ హెవీ గంట 2 గంటలు పడుతుంది హెవీ రెయిన్. ఆ 2 గంటలలోపు మా స్లాబ్ అంతా కూడా నీళ్ళతో నిండిపోయింది. ఆ హోల్ నుంచి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది. అంత ఫోర్సుగా అంత హెవీ రెయిన్ అయితే ఇప్పటికీ ఒక 4-5 టైమ్స్ అదే విధంగా పడింది. మొన్న ఇప్పుడు బుధవారం రోజు పడిన వర్షం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్. ఆ వర్షానికి నా గార్డెన్ అయితే అతలాకుతం అల్లకల్లోలమైంది. అలాంటప్పుడు ఇంత మంచి పోషకాలు ఇస్తేనే మనకు క్రాప్ చూడండి. ఇది స్టిల్ 17th పడ్డ వర్షానికి మాత్రం నిజంగా గార్డెన్ అంతా అల్లకల్లోలమైంది. అన్నీ సెట్ చేసుకున్నాను. మళ్ళీ మట్టంతా కొట్టుకెళ్ళింది. ఈరోజు 19th చూడండి. ఇంత పెద్ద వర్షానికి పోషకాలు కావాలి. కొన్ని హార్వెస్ట్ తీసుకొని మొక్కలకైతే పోషకాలు అయితే ఇస్తున్నాను. నిజంగా ఖచ్చితంగా ఇలాంటి పోషకాలు ఇస్తేనే మన గార్డెన్ అనేది చక్కగా మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా కోసాను. ఇందులో 2 రోజుల హార్వెస్ట్ అయితే ఉంది. కొన్ని ఒకరోజు చేశాను, కొన్ని ఇంకొక రోజు చేశాను అనమాట. వీటికి ఇప్పుడు ఇంత వర్షం పడింది కదా, ఇప్పుడైతే వీటికి శనగ పిండి, అలాగే రాగుల పౌడర్, రాగి పిండి 2 కూడా. రాగి పిండి ఏంటంటే నేను ఆల్రెడీ నానబెట్టి ఎండబెట్టిన, మొలకలు చేసుకొని ఎండబెట్టిన పౌడర్ అన్నమాట. అందువల్ల వాటికి ఎటువంటి వేడి ఉంటుంది. అయినా ఈ కాలంలో ఇవ్వచ్చు, ఎండాకాలం మేము నానబెట్టి ఇవ్వాలి, కానీ పిండినైనా సరే ఇప్పుడు పొడి రూపంలో, సాలిడ్ రూపంలో ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం. శనగపిండిలో కూడా మంచి పోషకాలు, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇందులో బెల్లం పౌడర్ కూడా కలపాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ హార్వెస్ట్ తర్వాత నెక్స్ట్ అదే వస్తుంది. బెల్లం పౌడర్ కూడా కలపాలి. బెల్లం పౌడర్ కలిపినప్పుడు ఏమవుతుందంటే మంచి ఐరన్ అనేది మొక్కలకు అందుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ దొండపాదు ఇవన్నీ కూడా బాగా కాయాలంటే దొండ, బీరకాయ, అలాగే కాకరకాయ, అలాగే సొరకాయ, అలాగే టమాటోస్, బెండకాయలు, ఇవన్నీ పువ్వులు, చామంతులు, గులాబీలు, వీటి కోసం అయితే నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను. స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ పౌడర్ అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీకు హార్వెస్ట్ తర్వాత ఇదైతే చూపిస్తున్నాను. నేను ఈ 2 మిక్స్ చేసి ప్రతి మొక్కకైతే ఇది వచ్చేసి ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. 1 కప్పు నేను రాగి పిండి తీసుకున్నాను, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, ఒక 3-4 టేబుల్స్ అయితే బెల్లం పౌడర్ వేసుకోండి. ఆల్రెడీ నేను బనానా ఫర్టిలైజర్లో బెల్లం కలిపి ఉంచాను కదా, అది కూడా వేస్తున్నాను. కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ నేను బెల్లం పౌడర్ కలుపుకోలేదు. అందులో నా దగ్గర బెల్లం పౌడర్ లేదు కాబట్టి గడ్డ రూపంలో ఉందని చెప్పేసి కలపలేదు. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే ఇందులో కలిపేసేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది చామంతులు కానీ, గులాబీలు కానీ, ఏ పూల మొక్కకైనా ఇవ్వచ్చు. అలాగే నాకు పూల మొక్కలతో పాటు నాకు అన్ని వెజిటేబుల్స్కు, పూల మొక్కలకు అన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అంటే అన్ని మొక్కలకి ఇచ్చాను, అన్ని మొక్కలకి ఇస్తున్నాను. మొన్న చూసారు కదా లాస్ట్ వీడియోలో గులాబీలు ఎంత చక్కగా విరగబూసాయో, అసలు ఎంత బాగా వచ్చినాయో. ఇంకా అన్నీ ప్రతి ఒక మొక్కకు ఇచ్చాను, ఒక మొక్కకు ఇవ్వలేదని లేదు. నా కూరగాయల మొక్కలకు, పువ్వుల మొక్కలకు అన్నిటికీ ఇస్తూ ఇక్కడ చామంతులు వీటన్నిటికి కూడా ఇచ్చాను. ఇక్కడ గులాబీలు చూడండి, మొన్నైతే ఎంత విరగబూసాయి కదా. ఈ వర్షానికి మొత్తం అసలు కొట్టుకెళ్ళిపోయాయి పువ్వులన్నీ. మొక్క మీద అలా వదిలేసాను కదా,
అన్నీ ఆ వర్షం తాకిడికి మొత్తం రాలి కొట్టుకెళ్ళిపోయాయి. అమ్మో బీభత్సమైన వర్షం పడుతున్నాయి. ఇక్కడ చామంతి వాటికి కూడా ఇచ్చాను. ఇంకా వాటర్ ఏం వేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఏ టైంలో వర్షం పడిద్దే తెలియదు. ఇంకా వాటర్ వేయడం వేస్ట్. ఆల్రెడీ కొంచెం వాటి మొదట్లో ఉంది, మొత్తం తడుంది కాబట్టి మొక్కలు అబ్జర్వ్ చేసుకుంటే, ఒకవేళ డ్రైగా ఎండ కొడుతున్నప్పుడు మాత్రం వాటర్ చల్లాలి పైన. ఇప్పుడైతే అవసరం లేదు, కొంచెం తడిగానే ఉంది కాబట్టి మొక్కలు తీసేసుకుంటే. ఇక్కడ చూడండి వర్షానికి ఈ కుండీ నిండా నీళ్ళే ఉన్నాయి. ఈ గులాబీ చెట్టు నిండా అసలు ఎందుకు ఇలా ఎప్పుడు ఆగలేదు. ఈసారి మాత్రం ఇది పెట్టి కూడా దాదాపు ఈ కుండీలో పెట్టి కూడా 5 years అవుతుంది. 5 years నుంచి కూడా నేను ఎప్పుడు పాట్ చేంజ్ చేయలేదు. దానివల్ల మరి ఈ వర్షం తాకిడికి ఆ హోల్లో ఏమైనా తట్టి ఉంటుందని అనుకుంటున్నాను. ఇలా వాటర్ అలా నిలిచిపోయి అనుకో మొక్క చనిపోద్ది, అందుకే తీసేస్తున్నాను. ఇది చూడండి వర్షానికి అసలు పువ్వులు కూడా ఎలా అయిపోయాయి చూడండి. నేను ఇవి కూడా కోయలేదు, మొత్తం వర్షం తాకిడికి ఎట్లా అయిపోయినాయి చూడండి. అంతా కూడా అతలా కుతరం చేసేసింది. అసలు భారీ వర్షం అన్నమాట, అంత ఘోరంగా పడుతున్నాయి. ఇక్కడ చెర్రీ టమాటోస్ కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, మా గార్డెన్లో హార్వెస్ట్ పువ్వులు పోషకాలు ఎంత చక్కగా ఉన్నాయో. తప్పకుండా మీరు కూడా ఈ పోషకాలను ట్రై చేయండి. 100%గా చాలా చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. బీభత్సంగా కూరగాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. టమాటాలు కానీ, బీరకాయలు కానీ, బెండకాయలు కానీ, కాకరకాయలు కానీ, పువ్వులు కానీ ప్రతి ఒక్క వీడియోలు మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. నా గార్డెన్ అప్డేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. దేశీ టమాటాలు ఇవన్నీ కూడా ర్యాండమ్గా వేసిన టమాటాలు. ఇది వచ్చేసి ఈ హార్వెస్ట్ ఇది వచ్చేసి మాత్రం మొన్న చేశాను అనమాట, ఒక 4 days బ్యాక్. అందుకే దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను ఇవి మీకు. చాలా చక్కగా దొండకాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా దొండకాయ మొదల్లో ఇన్ని రోజులు రాకపోవడానికి కారణం, దాని మొదల్లో పెద్దగా వామాకు చెట్టు అల్లుకొని పోయిండే. ఆ వామాకు చెట్టుని అయితే తీసేసాను. ఇంకా మళ్ళీ క్రాప్ అనేది మంచిగా స్టార్ట్ అవుతుంది. బీరకాయలు కూడా ఎంత మంచి సైజు వస్తున్నాయి చూడండి. దాదాపు ఇప్పుడు 3-4 kgs బీరకాయలు అయితే నేనైతే హార్వెస్ట్ చేశాను. చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా అందరికీ రిప్లై చేస్తాను. చాలామంది అడిగారు మీరు ఇచ్చే పోషకాలు వీడియోలో చూపించండి అని అడిగారు. వాళ్ళందరి రిక్వైర్మెంట్ ప్రకారమే నేను ప్రతి పోషకాలు కూడా వీడియోలు అనేది ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇంతకుముందు కూడా అట్లనే చూపించేదాన్ని. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.